హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, టాప్ స్టేషన్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు నేను మీకు ఇన్ఫర్టిలిటీ ఉమెన్ గురించి చెప్తాను. అంటే ఇన్ఫర్టిలిటీ అంటే పెళ్ళైన సంవత్సరం తర్వాత కూడా రెగ్యులర్గా భార్యాభర్తలు ఉంటూ పెళ్ళి 1 సంవత్సరం తర్వాత కూడా పిల్లలు లేని వాళ్ళని ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేస్తాము. దీంట్లో మనకు ఇన్ఫర్టిలిటీలో మేము చూసేది యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అని చూస్తాము. ఇది ఆల్రెడీ చూసుంటారు మీరు, పిల్లల కోసం వెళ్ళే వాళ్ళకి చూసుంటారు. ఈరోజు యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ గురించి మీకు డిస్కస్ చేస్తాను. ఈ ఏఎఫ్సి అంటే యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ ఇది ఎప్పుడు చేస్తారంటే డేట్ అయిన ఫస్ట్ 2 to 3 డేస్లో చేస్తారు. దీనివల్ల ఏం తెలుస్తుంది, ఈ ఏఎఫ్సిని దేని సూచిస్తుంది? ఈ ఏఎఫ్సి అనేది ఓవేరియన్ రిజర్వ్ను చూపిస్తుంది. అంటే ఓవరీస్లో ఎగ్స్ ఫాలికల్స్ అనేది సమృద్ధిగా ఉన్నాయి లేదా సూచిస్తుంది. ఇది ఎలా చేస్తారు? ఇది అల్ట్రాసౌండ్లో చూస్తారు. అది దట్టు టీవీఎస్ ప్రోబ్ అంటే కింద వెజైనల్ నుంచి ప్రోబ్ పోనిచ్చి కౌంట్ వేస్తారు. ఇది నార్మల్ వాల్యూస్ ఎలా ఉంటుంది? నార్మల్ వాల్యూస్ యావరేజ్ ఉమెన్లో, యంగ్ ఉమెన్లో అరౌండ్ 12 to 25 వరకు ఉంటుంది. రేంజ్ వచ్చి 3 to 30 వరకు ఉంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ ఈ ఏఎఫ్సి అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే లెస్ దాన్ 3 to 6 కన్నా లెస్ ఉంటే అది లో ఎఫ్సి అంటారు. అలాంటి వాళ్ళకి కొద్దిగా పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతుంది. మంచిగా ఏఎఫ్సి ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశాలు మంచిగా ఉంటుంది. ఇది వాళ్ళ టాపిక్. ఇంకా మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా టాపిక్స్ గురించి కావాలని కింద కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ.